అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీ ధ్యాన అనుభవాలు, మీ ధ్యాన జీవితాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం మేడం. మా ఊరు పిఠాపురం అండి. నా పేరు సూర్యావతి. నేను ధ్యానంలోకి వచ్చి సంవత్సరం అయిందండి. సంవత్సరం అయితే యూట్యూబ్లో చూసానండి. నేను యూట్యూబ్లో చూసి వీడియోస్ చూసి ధ్యానం చేయడం మొదలుపెట్టానండి. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత మా ఊర్లో ధ్యాన కేంద్రం పెట్టారని తెలిసిందండి. అప్పుడు అక్కడికి వెళ్ళేదాన్ని అండి. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళం. 1 అవర్ రోజు ధ్యానం చేసేవాళ్ళం అండి. ఇలాగ 1 అవర్ ధ్యానం చేస్తుంటే ఏం పని జరగట్లేదండి. ఏం లేదు, ఏం కనిపించట్లేదని 2 అవర్స్ ధ్యానం చేయడం మొదలెట్టానండి. 2 అవర్స్ ధ్యానం చేసినా కూడా ఏం లేదండి. అప్పుడు 3 అవర్స్ ధ్యానం చేయడం మొదలుపెట్టానండి. 3 అవర్స్ ధ్యానం చేసిన వారం రోజులకే నాకు సూర్యభగవాన్ కనిపించాడు. ధ్యానంలో కనిపించిన దగ్గర నుంచి విశ్వశక్తి బాగా దిగటం ప్రారంభమైందండి. బొట్టులోకి దిగుతూ ఒక 1 నెల రోజులు బొట్టులోకి దిగేదండి. అలాగా అక్కడ కదలికలు ఉండేవండి. ఆజ్ఞాచక్రంలో కదలికలు ఉండేవి. అలా ఉంటే ఇంకా నేను అలా 3 అవర్స్ ధ్యానం చేసుకుంటున్నానండి. చేసుకుంటుంటే కళ్ళల్లో దిగటం, కళ్ళల్లో మెరుపులు కనిపించటం అండి. బాడీ గట్టిగా అయిపోవడం, బాడీ ఊగడం, అలాంటివి చిన్న చిన్న అనుభవాలు వచ్చేవండి. సామూహిక ధ్యానం అయితే చాలా ఎనర్జీ అండి. అప్పుడు చాలా బాగుండేదండి. రంగులు కనిపించేవండి. అది చక్కగా చేసుకుంటూ ఉన్నామండి. మా ఊర్లో చిన్నగా శాకాహార ర్యాలీ కూడా చేసామండి. నేను పూర్తిగా శాకాహారం అయిపోయానండి. 41 days పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత అప్పుడు శాకాహారం చేశానండి ధ్యానం. మీరు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం? రోజుకి 3 అవర్స్ చేస్తానండి. కుదరకపోతే 1 అవర్ చేస్తానండి. కుదిరితే 3 అవర్స్ చేస్తాను. మీరు శాకాహార ర్యాలీలు కానీ వాటిలో పార్టిసిపేట్ చేస్తారా మేడం? ఒక్కసారి చేశానంటే. మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాకాహారిగా మారారా మేడం? ధ్యానంలోకి వచ్చిన 3 monthsకి మారాను. మీరు ధ్యాన ప్రచారం డైలీ ఎవరికైనా ధ్యానం నేర్పించడం, ధ్యానం క్లాసులు అలాంటివి చెప్తా ఉంటారు? చుట్టాలకి అలా నేర్పించడం కాదు కానీ చుట్టాలకి చెప్తున్నానండి. మా చుట్టాలందరికీ చెప్పటం, ధ్యాన అనుభవాలు చెప్పటం, వాళ్ళని ధ్యానంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. 3 తీసుకురాగలిగానండి నేను ఏదో కష్టపడి. ఇప్పుడు పల్లెటూర్లలో ఎప్పటి నుంచో వస్తున్న అనాగరిక ఆచారాలు అంటే ఇప్పుడు ఆదివారాలని, ఫంక్షన్లని, మొక్కుబళ్ళు పెరట జంతువుల్ని బలిస్తూ ఉంటారు. వాటిని మీరు ఖండిస్తారా మేడం? మీకు గ్రామాల్లో ఏమైనా అలాంటివి జరుగుతూ ఉంటే? జంతువు బలి ఉండకూడదు. అమ్మవారు అలా జంతువులు కోరరు కదండి. అందరూ బాగుండాలనే చూస్తున్నారు కానీ అమ్మవారు అది చాలా మూఢాచారం. జీవహింస గురించి మీరేమన్నా అట్లా జరిగినప్పుడు మీరేమన్నా రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి మీరు ఏ విధంగా చెప్తారు వాళ్ళకి? జీవహింస జరిగినప్పుడు అది మంచి ఆహారం కాదు, పాపాహారం. మానవ ఆహారం అంటే శాకాహార ఆహారమే తినాలి, అది మనం తినే ఆహారం కాదు అది అని చెప్తూ ఉంటానండి. కానీ ఎవరు నెమ్మదిగా వస్తారండి, అందరూ వస్తారు. కాకపోతే టైం పడుతుంది. ఒంటరిగా చేసే ధ్యానానికి సామూహిక ధ్యానానికి ఉన్న తేడా అబ్జర్వ్ చేసి? చాలా తేడా ఉందండి. సామూహిక ధ్యానం అయితే చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ ఉగాది సంబరాలు వశిష్ఠ గౌతమి పిరమిడ్ గోదావరి నదీ తీరంలో చక్కగా ఉదయం ప్రాతకాల సంగీత వేణునాద ధ్యానంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీ అనుభవం ఎలా ఉంది? మార్నింగ్ ధ్యానం, ఇక్కడ ధ్యానం కానీ ఇక్కడ భోజనాలు కానీ వసతులు కానీ అకామిడేషన్? మార్నింగ్ 3 అవర్స్ ధ్యానం చాలా బాగుందండి. చాలా ఎనర్జెటిక్గా ఉంది, బాగుంది. కూర్చున్నంతసేపు చాలా హ్యాపీగా ఉండడం, కలర్స్ కనిపించటం, కొండలు కోనలు అవి కనిపించి చాలా బాగుందండి. చేసినట్టే అనిపించలేదు అసలు ధ్యానం, సామూహిక ధ్యానం. ఇక్కడ గోదావరి నది స్నానానికి ఇంకా మేము వెళ్ళలేదు. భోజనాలు చాలా బాగుంటాయండి, అమృతంలా ఉంటాయి, రుచిగా చాలా బాగుంటాయండి. ఈ పచ్చని చెట్లు ప్రకృతిని చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? చాలా బాగున్నట్టుంటుంది. వాతావరణం చాలా బాగుంటుందండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చక్కగా గోదావరి నది, పొలాలు, మధ్యలో పిరమిడ్ చాలా బాగుందండి. నేటి సమాజానికి ధ్యానం గురించి మీరేమన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా మేడం?
అందరూ శాకాహారులు అవ్వాలండి, అందరూ ధ్యానం చేయాలి, దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అయిపోవాలి అని చాలా 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 ఇదిగా ఉందండి. తొందరగా అయిపోవాలి, అందరూ వచ్చేయాలి ధ్యానంలోకి అని చాలా కంగారుగా ఉందండి. ఓకే మేడం. మీరు పౌర్ణమి ధ్యానం అవి చేస్తారా మేడం? పౌర్ణమి ధ్యానం ఎప్పుడు 3 hours చేయలేదండి. ఇప్పుడు 1 hour చేయడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేవండి. పౌర్ణమి ధ్యానం అమావాస్యకి పౌర్ణమికి అలా పిరమిడ్స్కి వెళ్తూ ఉంటారా? పిరమిడ్స్ కి వెళ్ళమండి, మాకు పిరమిడ్స్ లేవు, మా ఊర్లో పిరమిడ్ లేదండి, వెళ్ళం. ఓకేనా మేడం? ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ విలువైన సమాచారాన్ని మా హింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు అలాగే మాకు ఎంతో జ్ఞానాన్ని బోధించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.